టీచర్ అడిగాడు, అవి అగ్గి రత్నాలు ఎట్లా ఉంటాయి చెప్పండి రా పిల్లలు. మా తాతగారి బెత్తపు కట్టి తిరిగి ఉంటాయండి అని చెప్పాడు. అంటే ఆయన చెప్పింది చెప్పాడు. బెత్తపు కట్టెకు నువ్వు రత్నానికి తేడా లేదండి, ఎట్లా ఉంటాయి అంటే మా తాతగారు పట్టుకునే కర్రలాగా ఉంటుందండి రత్నం అని చెప్పాడు. పెద్ద మనిషిని పిలిచాడు టీచర్. ఏమయ్యా మీ మనమడి ఇట్లా చెప్పాడంటే నేనే అన్నానండి రత్నం లాంటి కర్ర పొడగొట్టా అంటే పాపం వాడు అదే అనుకున్నాడు. అట్లాగే పద్మాలు అనుకున్నాయట. ఏమనుకున్నాయి? మేము ఏదో మాతోని పోల్చడం మా అదృష్టమే కానీ నిజంగా నీ కళ్ళ తిరగమేం లేమయ్యా అనుకున్నాయట. పద్మాలు ఇంటికి వచ్చాడు. నేను చెప్పలేదా బురదంతా పూసుకొని వస్తామని? నేను పూసుకున్నానా? పడ్డా అన్నాడు. ఆహా, అంటే పూసుకోవడానిక పడ్డది? పడ్డ తర్వాత అంటిందా? అంటిన తర్వాత పడ్డావా? ఏం జరిగిందో అమ్మా అంతా ఇదిగా ఉంది అన్నాడు. దా తీసుకువెళ్ళింది, శుభ్రంగా స్నానం చేయించింది. స్నానం చేయించిన తర్వాత తొట్టిలో కూర్చుండబెట్టింది. కాసేపు తొట్టిలో కూర్చుండబెట్టి చేయబట్టి గుంజుతుంటే రావడం లేదా. పిల్లలకు నీళ్ళు అంటే ఇష్టం కదండి. ఏమన్నాట, కాసేపు ఆగే వస్తానా. ఏమిరా చేపలాగా నీళ్ళల్లో ఉంటావు అనగానే అనుకున్నాడు, మా అమ్మకు నా మత్స్యావతారం జ్ఞాపకం వచ్చిందే, భలే 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 అనుకున్నాడు. మెల్లగా లేబట్టి చేయబట్టింది. గుంజితే వస్తారండి పిల్లలు నీళ్ళల్లోంచి? రారు. అది ఎన్నడక తాబేలు నడక, తొందరనాడు. అబ్బా మా అమ్మ కూర్మావతారాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది అనుకోగానే నేను ఆమె అటు గుంజుతోంది, ఈయన ఇటు గుంజుతోంది. ఇక్కడ తప్పెవరిదైందంటే వెన్న ముద్దలు కట్టి కుండలో పెట్టి వచ్చింది యశోదమ్మ. చెయ్యి ఎట్లా ఉంటుందండి? నులుపు నులుపు ఉండదా? ఇంత లోపల ఏమైపోయిందండి, స్నానానికి వచ్చింది. సరిగ్గా శుభ్రంగా స్నానం చేయించి అంత అయిపోయిన తర్వాత గుంజుకొస్తుంటే ఏం తాబేలు నడక తొందరగా రా అని చేయబట్టి గుంజితే ఆయన అటు గుంజిండు, ఈమె ఇటు గుంజితే నడమ జారిపోయింది. మళ్ళీ బురదలబడ్డాడు. ఏం పందిలాగా ఏం బురద పుసుకున్నావురా. ఆహా వరాహావతారం జ్ఞాపకం చేస్తుంది మా అమ్మ అన్నాడు. అంటే ఎన్ని అవతారాలు చెప్పినాయి ఇక్కడికి? 3 అవతారాలు. ఈ 3 అవతారాలను బాగా పూజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపం మిగతా అవతారాలంటే బాగా మంది పూజిస్తారు కానీ ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు. అందుకోసం మళ్ళీ శుభ్రంగా స్నానం చేయించిన తర్వాత నాయనా ఇగో మెత్తగా శేషపానుపులాగా పరిచానరా తొట్టెలో పరుపు పడుకో. ఆహా మా అమ్మకు వైకుంఠనారాయణమూర్తి జ్ఞాపకం వస్తుంది అన్నీ నేనే అనుకోవడం. అందుకోసం ఇక్కడ విష్ణు సహస్రనామ వైభవంలో ఏ పుష్కరాక్షో పద్మాలను తలదన్నేంత అందమైనటువంటి అక్షములు కన్నులు కలవాడు. అందుకే చిన్నగా అందంగా ఉంటేనే కళ్ళు మన వాళ్ళు వర్ణిస్తే మన వాళ్ళకు వర్ణించాలండి. మా అమ్మాయికి ఎంత పెద్ద కళ్ళు అనుకుంటున్నారు. చెంపకు చారడేసి కళ్ళు, చారడేసి కళ్ళు ఉంటే రాక్షసులు తిరిగి ఉండరా వాళ్ళు? అని మన ప్రేమ అది. అందుకోసమై మన ప్రేమగా ఎలా పిలిచినా కూడా అటువంటి అవకాశం ఉన్నా లేకున్నా మనం ఎంత ఆనందపడుతూ ఉంటామో, అన్ని అవకాశాలు కలిగిన భగవంతుడు ఉన్నదున్నట్టు పొగిడినా కూడా నీకు పొగడడం బాగా తెలుసు ఉంటాడు కానీ నేను ఇంత అందంగా ఉన్నానని అనుకోడట ఆయన స్వామి. కారణమేమి? ఎందుకోసం అందంగా ఉన్నాను అనుకోడంటే అప్పుడప్పుడు యశోదమ్మతో అనేవాడు. నారద భగవానుడు వచ్చాడు, యశోదమ్మ తుడిచింది స్నానం చేయించి. ఎందుకు తుడుస్తావి అమ్మ? నన్ను ఎంత కడిగినా ఎంత తుడిచినా అందరూ నన్ను నల్లవాడు అంటున్నాడే, నేను తెల్లబడనానే అమ్మ ఎప్పుడన్నా అంటే నారద మహర్షి అనుకున్నాడు, నాయన నువ్వెవరనుకుంటున్నావు? అన్ని రంగులు కలిపిన వాడివి నువ్వు. సమస్తమైన దేవతాంశాలన్నీ నీలోనే ఉన్నాయి సుమా. నీ అంశలే దేవతలలో ఉన్నాయి. తెల్ల రంగు, పచ్చ రంగు, ఎర్ర రంగు, నీలి రంగు, అన్ని రంగులు కలిపితే ఏ రంగు అవుతుందండి? నల్ల రంగు అవుతుంది అంతే. అందుకోసం నీకు నాయన భార్యాభర్త ఇద్దరు కూడా
యాత్రకు పోయినరు, సబ్బుల దుకాణానికి పోయినరు. ఏం దుకాణం? దుకాణం. పోయినాక ఇద్దరు కూడా బాగా ఖర్చు పెట్టడంలో గొప్పవాళ్ళు. అంటే ఏడాదికి పావులు కూడా ఖర్చు పెట్టరు గంతవాడు. వాళ్ళ దగ్గర ఒక పోక చెక్క కూడా ఉందట. ఆ పోక చెక్క ఎప్పుడుదంటే వాళ్ళ అత్తగారు చప్పరిచ్చిన పోక, ఆ వంశపారంపర్యం. కారణం ఏమిటంటే భోజనమైనాక తాంబూలం వేసుకోవాలి కదా, చెరువు గడిసేపు ఆ పోక చెక్క చప్పరించి మళ్ళీ కడిగి లోపల పెట్టుకునేట. ఇక ఎన్నాళ్ళమ్మా ఇది అంటే, అయ్యో మా మునిమని పడి పుట్టేదాకా గిదే పోక చెక్క. ఇక తర్వాత వాడిని ఇష్టం, కాలం మారుతుంది. సబ్బుల దుకాణానికి పోయినరు, ఆమెనేమో ముడితే మాసిపోయేంత తెల్లగా ఉంది, ఈయన చీకట్లో కనిపించినంత నల్లగా ఉన్నాడు. సబ్బులు ఆయన అడుగుతున్నాయట, ఏం సబ్బు కావాలి సార్? సంతూరా, లక్స, దాని తర్వాత ఇంకేం కావాలి? కొందామంటే ఆ సబ్బు. ఇగో నేను ఒక విషయం చెప్తాయా మీకు, నువ్వా ఎన్ని సబ్బులు పెట్టినా తెల్లబడవు. నాకు తెలిసి నాకైతే ఇంత తెల్లగా ఉన్నా కనుక నాకు ఏ సబ్బు అక్కర్లేదు. మరి అటువంటిప్పుడు సబ్బు ఎందుకు దండగా? ఆ కావలసినంత మట్టి ఉంటుంది ఎక్కడ, పుణ్యనదిలో, అది పూసుకుందాంపా. గంట సేపు నిలబడి ఉన్న సబ్బులన్నీ చూసి ఆ సబ్బులన్నీ ముట్టుకొని వీళ్ళు దుకాణమైన అంటున్నట, ఒక గిన్ని సబ్బులు కొన్నారు, గిన్ని సబ్బులు చూశారు, ఒక్క సబ్బు అన్నా కొనకపోతే ఏంటి? వాళ్ళు చూస్తే మామూలుగా చూడలేదండి, సబ్బు పట్టుకొని ఒక్కొక్కసారి ఇట్లంతా అనుకుంటున్నారట. వాళ్ళు పట్టుకనన్నా వాసనన్నా రావాలి. చెరువులో పోయి స్నానం చేస్తే ఏమైతే సబ్బు పెట్టుకున్నట్టుగా కాదా? అన్ని సబ్బులు పట్టుగా మీద ప్యాక్తోనే రాసుకుంటున్నారు అన్నట్టుగా. ఇక్కడ అందమైన నేత్రాలు కలిగినటువంటి యొక్క స్వామికి ఇంకా అందం ఎప్పుడు ఉండేదట అంటే, ఎప్పుడైనా ఆ కళ్ళ యొక్క అందం కనిపించకుండా బయటకు రాకుండా యశోదమ్మ చిన్న కాటుక పెడుతుండేట. కాటుక పెట్టి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అని అంటే, అంత ఎంత ఎత్తండి యశోద, చాలా ఆజానుబాహురాలు, అందమైన యశోద. కొంచెం ఎట్లా ఉండేదంటే అతి తెలుపు యశోద. మరి బలరాముడి తల్లి రోహిణి చామన ఛాయ. వీళ్ళిద్దరు కూడా ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు. ఒకళ్ళు ఆచార్యులను, ఇంకొకళ్ళు భగవంతుణ్ణి ఆరాధన చేసినారు. కృష్ణుణ్ణి ఆరాధించింది యశోద, బలరాముణ్ణి ఆరాధించింది రోహిణి. వీళ్ళిద్దరు కూడా పిల్లవాడికి అక్షర శ్రీకారం పెట్టాలని గర్గ మహర్షిని పిలిచారు. పిలిస్తే ఎంతకు తయారయ్యాడు వీడు కృష్ణుడు. దేనికోసం పిలిచానంటే నామకరణం. ఎన్ని రోజుల పిల్లవాడు, 6 నెలలకు నామకరణం చేసిన, మెల్లగా కూర్చుంటున్నారు, ఇట్లా ఊగుతున్నాడు ఆయన. బలరాముడు పాపం చాలా బుద్ధివంతుడండి, ఆయనకు మొదటి నుంచి కదిలే స్వభావం లేదు. వైకుంఠంలో కూడా ఒకటే చోట ఉంటాడు కదా ఆయన. అందుకోసం బుద్ధిగా ఆయన కూర్చున్నాడు, ముద్దుగా ఈయన కూర్చున్నాడు. దోతి కట్టిన తర్వాత, కంటికి కాటుక పెట్టిన తర్వాత, సరి కూర్చో అని అన్నారు. వెంటనే కాటుక కరిగి కళ్ళ నీళ్లు గారుతున్నాయట శ్రీకృష్ణుడికి. అయ్యో నాన్న, ఎంత పని చేసిందా, కోప్పడితే భయపడ్డావా? ఆ నల్లగా చారలు గారుతున్నాయట. మళ్ళా ముఖం తుడిచి మళ్ళా కాటుక పెట్టి. ఇంతలో రోహిణీదేవి మాట అందట, వచ్చే గురువుగారు గర్గ మహర్షి చాలా గొప్ప మహాత్ముడు ఆయన, నేనేమో కొంచెం నల్లగా ఉన్నాను. ఎవరు? రోహిణి అంటుంది. నువ్వైతే తెల్లగా ఉన్నావు కనుక మా బలరాముడు తెల్లగా ఉన్నాడు, వీడేమో నల్లగా ఉన్నాడు. నేను నల్లటి మనిషిని, నల్లటి వాడిని ఎత్తుకుంటా. తెల్లటి మనిషి నువ్వు, తెల్లటి వాడిని ఎత్తుకున్నప్పుడు ఆ గురువుగారు ఎవరి కొడుకు ఎవరైనా ఏర్పాటు చేద్దాం చూద్దామా అన్నారు. ఇంకేం ఎత్తుకున్నారు, వెళ్ళి కూర్చున్నారు. పాపం నందునికి కల్లా కపటం ఏం తెలియదండి. ఆయన ఇగో గురువుగారు రాగానే పిలిచినప్పుడు వచ్చినప్పుడు విలువ వస్తా, మరి అంతసేపు ఏం చేస్తావా గిట్ల అంటే ఆయనకి ఎప్పుడు కూడా గిట్లనుడు లెక్క. ఎప్పుడంటే ఎందుకు 2 కోటి రాత్రులు వేస్తాడు. నందుడు అంటే ఏం సామాన్యమండి, పాడి పంటాన్ని చూసుకోవాలి కదా. పుణ్యవాచనం అయిపోయింది, పూజ అయిపోయింది, హారతి వెలిగించినారు. అమ్మా ఎవరి పిల్లలను వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకోండి అని అడిగిన. అదేం గురువుగారు, వీడు మా పిల్లవాడే, చూడు నా రంగు వాడి రంగు. అమ్మా యశోద
వీడు నా కొడుకేనండి, నేను తెల్లగా వాడు తెల్లగా. మీ రంగులు మీరు దాచుకున్నా అసలు రంగు బయట పెట్టేవాడు వాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడమ్మా, మీ పిల్లలు ఎవరి తల్లి ముఖం వాళ్ళు చూస్తున్నారు. మా అమ్మనకి ఇటు ఇచ్చింది గట్టెత్తుకోక అన్నట్టు ఈయన చూస్తున్నాడు. మరి మా అమ్మకేమైంది గీ అమ్మకి ఇచ్చిందని ఈయన చూస్తున్నాడు. కనుక చెవులు అబద్ధాలు విన్నా కళ్ళల్లో నిజం మాత్రం దాగదు తల్లి. అందుకోసం ఎవరి పిల్లవాళ్ళని ఎత్తుకోమన్నట్టు. అందుకోసం ఎటువంటి కళ్ళండి, ఇది పుష్కరాక్షములు. మహస్వన దివ్యమైనటువంటి యొక్క భగవానుడు వేదాల చేత పడేవాడే మహాస్వన. మహా అంటే వేదం కంటే పెద్దది ఏదైనా ఉందా లోకంలో చదువులో? వేద విద్య తర్వాతనే ఏ విద్య అయినా. కానీ అటువంటి వేదాలు కూడా పాడి 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 స్వామి ఇన్ని రకాలుగా పాడినాం కానీ అసలు నీ సంగతి ఏమిటో మాకు ఇంత కూడా అర్థం అవుతలేదు, నువ్వెంత గొప్పవాడివయ్యా అన్నట. వేదాలు మనం కాదండి. వేదాల యొక్క స్థుతులకు కూడా అందనంత వాడు సుమా ఇతడు. మరి అటువంటి వేదవేద్యుడు ఒగ్గి యశోదమ్మ ఇంటికి వచ్చి చంకలో ఉండి దెబ్బలు తినడం ఎంతవరకు దిగి వచ్చాడా భగవంతుడు. దేనివలన? వేదాలు చదువుకుంటే భగవంతుడు కనిపిస్తాడండి. యశోదమ్మ ఎన్ని వేదాలు చదివింది, కౌసల్య ఎన్ని వేదాలు చదివింది. భక్తి కేవలంగా ప్రేమతోనే భగవంతుడు వశుడవుతాడు సుమా మహస్వన. వేదాల చేత, యజ్ఞాల చేత, స్తోత్రాల చేత, తపస్సుల చేత, ఋషుల చేత కొనియాడదగినవాడు గోపికలతోని కోలాటం వేశాడు అంటే ఎంత దిగి వచ్చినట్టయిన లెక్క. అంటే ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడ దాకా వచ్చాడు అంటే తన జీవుల యొక్క ప్రార్థనను ఆలకించి ఎక్కడ ప్రేమ కలిగితే అక్కడ దాకా దిగి వచ్చినటువంటి ఒక మహస్వనా. అనాది నిధనోధాత, అనాది. అందుకే గర్గ మహర్షి ఓ మాట అంటాడు, వీళ్ళకు పేర్లు పెడదామనుకున్నారు కదా, ఏం పేర్లు పెడదామనుకుంటున్నారు అంటే పూర్వకాలంలో వశిష్ఠుడే ఈ యుగంలో గర్గుణిగా పుట్టాడు అని చెప్తారు. వశిష్ఠ మహర్షి ఎంతకాలం బతికాయట అంటే రాముని యొక్క వంశములో రాముడు ఎన్నోవాడు, 32వ వాడు. దశరథుడు, మాందాత, ఇక్ష్వాకు ఇత్యాదులు, రఘువు, వీళ్ళందరి తర్వాత పుడుతుంటే ఈ వశిష్ఠుడు కూడా ఎప్పుడు పుట్టాడు? ఆ మొదటి తరాల కంటే ముందే పుట్టాడు. ఎవరో అడిగారట, ఎప్పుడు చూసినా నువ్వు ఇట్లాగే కనబడుతున్నావేమయ్యా, ఎన్నేళ్ళున్నాయి నీకు, అసలు ఎంతకాలం బతుకుతాం అనుకుంటున్నావు అంటే వశిష్ఠుడు అన్నాడు, రాముడు పుట్టేంతవరకు నేను ఉండాలి అంతే. ఆ తర్వాత నేనున్నా లేకున్నా పర్వాలేదు, రాముడు పుట్టేంతవరకు మాత్రం ఉండాలి. రాముడికి జాతకర్మ, నామకర్ణ, అన్నప్రాశనాది ఇత్యాదులు నేను చేయాలి. రామ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాలి, రాముణ్ణి పట్టాభిషిక్తుడిని చెయ్యాలి. ఆ తర్వాత రాముని ఇష్టం. కానీ ఆ తృప్తి తీరక మళ్ళీ గర్గుణిగా పుట్టాట. గర్గ భగవానుడు పీటలు వేశాడు. అమ్మా, ఈ పిల్లవాళ్ళను ఒళ్ళో ఉంచి శిరమాఘ్రాణ, ఒకసారి పిల్లల యొక్క తలలను వాసన చూడండి. ఎందుకోసమట? తల్లి యొక్క నాసికలో అమృతవాయువు ఉంటుందట. తల్లి ముక్కులోనే, తండ్రి ముక్కులో ఉండదు. ఆ ఆఘ్రాణం చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ బుద్ధి అమృతత్వం అవుతుంది. అయిపోయి ఇగో ఇక్కడ 2 పీటలు వేసాం కదా, ఇంట్లో పెద్దవాడు ఎవరమ్మా? ఇగో ఈయనే వాడు చిన్నవాడు, నా కొడుకు. రైట్, ఇద్దరిని కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత ఏం జరిగిందట? ఇద్దరు కూర్చున్నారు ఆచార పీట పెట్టుకొని. గొప్పతనం ఏమిటంటే మన నామకరణం కూడా ఒక ఉత్సవమే కదండి. ఎన్నో ఉత్సవాలు చేశారు అప్పటికి.
జాతకర్మ చేయించారు, ఏదో ఒత్తిగిలి ఉత్సవం చేశారు, ఇంకేదో చేశారు. ఏది చేసినా కూడా ప్రతి ఉత్సవానికి ఒక రాక్షస పీడ. ఏదో పుట్టంగానే కాస్త 10 మందిని పిలుచుకొని భోజనాలు పెడదామంటే ఆ 10 మందిలో 11వ మనిషి వచ్చింది పూతన. పోయి రెండోసారి చేస్తే వాడు శకటాసుడు వచ్చి, ఇంకోసారి చేస్తే తృణావర్తుడు వచ్చి. అందుకోసం ఈ ఉత్సవానికి ఎవరిని పిలవకూడదు అని నిర్ణయించుకున్నారు. గర్గుడు కూడా ఆ మాట చెప్పాడు. ఎందుకు చెప్పాయట అంటే ఇక్కడ వేదాంత దేశికులు అనే మహానుభావులు చెప్తారు, నామాన్ని జపించేటప్పుడు అది లోకాంతంగా ఉండాలన్నా ఏకాంతంగా ఉండాలన్నా? ఏకాంతం. కనుక ఎవరు లేకపోతే రామకృష్ణ నామాలు ఇనే భగవంతునికి పేరు పెట్టి అదృష్టం ఎవరికి కలిగింది? గర్గ మహర్షికి. కూతుండబెట్టాడు. అమ్మా, ఈ ఇద్దరి పిల్లలకి ఏదైనా పేర్లు పెడదామని మొదలేమన్నా నందు అనుకున్నావా? మాకేది లేదండి, పెద్దలు ఏది చెప్తే అంతే. అయితే ఈ తెల్ల పిల్లవాడు ఉన్నాడు కదా, బుద్ధుగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. మరి నేను ఎవరిని పిలిచిండు ఊరికే వశిష్ఠుడు ఆ జన్మలో? రాముణ్ణి. రామ 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 అంటే రామానంది ఒక్క ఉశ్వాస నిశ్వాస కూడా తీస్తే ఆయనకు రుచిగా ఉండేది కాదట. అందుకోసం రాముని నామం ఇందులో కలవాలి గనక, అమ్మా కొంచెం బొద్దుగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, నున్నగా ఉన్నాడు కనుక, మంచి బలంగా ఉన్నాడు కనుక బలరామా అని పిలుద్దామా. ఆహా, అయితే ఏం చేయాలి మరి? ఏదైనా పేర్లు పెట్టినప్పుడు ఇప్పుడేమో వీపులో కొట్టడమో చేయడమో చేస్తుంటారు, చప్పట్టు కొట్టేవాడు వాడు. మరి ఇప్పుడు ఏమైంది? అక్కడ ఎవరున్నారు చప్పట్టు కొట్టడానికి పేరు పెడితే? బలరాముడికి పేరు పెట్టినప్పుడు కృష్ణుడు చప్పట్టు కొట్టాడట. మరి అందుకోసమై మరి వీని పేరేం పెడతారు? చూచాడట పరమాత్మ, నీకు నేను పేరు పెట్టేంత గొప్పవాణ్ణా? పెట్టుకున్న పేర్లను పిలవడమే మాకు చేత కాదు, నీకు కొత్త పేరు పెట్టగలిగిన వాణ్ణా అని ఏమన్నాడట అంటే, 6 నెలల పిల్లవాడికి చిన్న చిన్నగా పండ్లు వస్తాయండి, కానీ భలే ఉంటాయి ఆ పండ్లు, కత్తులే. మొదలు కింది రావాలి పండ్లు, కనుక కింది వచ్చినాయి. ఊగుతున్నాయట. ఇట్లా ఊగుతున్నావా నాయన? లోకాలను ఊపేవాడివి నువ్వు, లోకాల్ని గజగజలాడించేవాడివి అవసరమైతే. నీవు ఊగుతున్నావా? అమ్మా యశోద, ఇతడు అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమ అనాది. కృష్ణుడు అనుకున్నాడట. అంటే అనాది అంటే మా అమ్మకేదో నన్ను పెద్ద పేరు పెట్టి నాకు దండం పెట్టేటట్టు చేస్తాడా ఏమిటి? ఈయనే ఎవరు? గర్గుడు. మరి రాదు కనుక ఊగి 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 ఒక్కసారి ఆ గర్గుని యొక్క తొడ మీద తలకాయ పెట్టి కసకని కొరికిండట. ఇక్కడ చిన్న పండ్లు, బలమైన పండ్లు, కొచ్చటి పండ్లు దిగినాయిట లోపలికి. అబ్బా, ఇదేమిటాయా? మీ వానికి పండ్లు వచ్చినాయా? మొన్ననే. మొన్న వచ్చినాయమ్మా? బోని నాతోనే పెట్టినటువంటి పండ్లకు అని చెప్పి కూర్చోబెట్టి, ఇతని పేరు నలుపు రంగులో ఉన్నాడు, అన్ని వర్ణాలు కలిస్తేనే నలుపు వర్ణం అవుతుంది. ఏ వర్ణం కలవకుండా ఉంటే దానికో వర్ణం ఉంది పేరు. ఏం వర్ణం అది? తెలుపు. ఏ రంగు లేకపోతే తెలుపు, అన్ని రంగులు కలిస్తే నలుపు. కనుక అందరినీ కలుపుకపోయే మహనీయుడు గనక ఇతని పేరు కృష్ణ అని పెడుతున్నాను కానీ చప్పట్టు కొట్టాడ బలరాముడు. అందుకోసమే ఇక్కడ పుష్కరాక్షో మహస్వన అనాది, ఎప్పటివాడిని, ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలకు తెలిసిన వాడిని, ఎప్పుడు ఉన్నవాడిని, అనాది ఆద్యంతము లేనటువంటి మహనీయుడిని, అనాది. అటువంటి యొక్క ఆయన ఆయుష్యం కానీ, ఆయన వయస్సు కానీ, ఆయన తేజస్సు కానీ, ఆయన అందం కానీ, ఆయన చందం కానీ ఎప్పటికీ వ్యయము కాదు, పెరుగుతూనే ఉంటుంది. మనకు చాలా వ్యయమే, అంతదేమే. పుట్టినప్పటి నుంచి ఎంత నల్లని వెంట్రుకలు ఎట్లయిపోయినాయి అనిపిస్తుంది.
అంటే ఏ రంగు అయితే నల్లదానికంటే తెలుపు మంచిది కాదా? బెస్ట్. కొంతకాలం నలుపు తెలుపు, కొంతకాలం రాత్రి, కొంతకాలం పగలు, అయిపోయింది. ఆ నలుపు తెలుపు మధ్యలో ఉన్నప్పుడే బాగా కష్టం. ఇక పూర్తిగా తెల్లబడ్డాయా వాటి జోలి పట్టించుకో, పోను నల్లగా ఉన్నాయా జోలి. కానీ సగం అక్కడక్కడ నలుపు తెలుపు ఉండేవరకు ఏం చేస్తామంటే అద్దంలో గిట్టదు కూడా గట్టదు కూడా ఎక్కడనో ఏదో రంగు సోపు దిగుతుందట. అందుకోసం అది ఏది జరుగుతుందో ప్రకృతిలో జరగనిగాక. ఎవరికైనా ఏ అవయవానికైనా ముసల్తనం వస్తుంది, కానీ మనస్సుకు వస్తుందా ముసల్తనం? ఎక్కడన్నా కాదు. మనస్సు ఎప్పుడు నిండు యవ్వనంలో ఉంటుంది. అలాగే స్వామి కూడా అనాది విధాత ధాతురుత్తమ అంటే అద్భుతమైనటువంటి యొక్క ఆదిశేషుడు మున్నగు రూపాలతో భూమిని ధరించి ఉంటాయట. ఆ ధరించినటువంటి యొక్క ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు. మోస్తూ ఉంటే మరి ఆదిశేషుణ్ణి ఎవరు మోస్తున్నారట? ఈయననే లోపల ఉండి మోస్తున్నాడు. బరువు భారం ఎవరిదంటే భగవంతునిదేనండి. మనమేదో అనుకుంటాం, మనం మోస్తున్నాం అనుకుంటాం. కానీ సంసార సాగరంలో మోసపోతూ ఉంటాం చాలామంది. ఆ సంసారంలో పడి ఎవరో దాత కనిపిస్తే, దాత అంటే దానం చేసేవాడిని కూడా దాత అంటారు. వట్టి దాతలను ఎందన్నో దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో యాచించి వానికి లేని గుణాలని పెట్టి అవసరం లేని పొగడతలన్నీ పొగిడి ఓ రూపాయి తీసుకుంటున్నాడు. మరి ఆ దాతలందరికంటే గీ దాతని అడిగితే ఒకసారి దాత అంటే దానం ఇచ్చేవాడు అనుకుందాం. విధాత మరి రాత ఉంటేనే దాత దొరుకుతాడు, దాత దొరికితేనే పైసలు వస్తాయి. మరి అందరి దాతల కంటే గీ దాతను పట్టుకుంటే ఏదంటే అది ఇస్తాడు కదా. విధాత అంటే నీ నొసట రాసినవాడు సుమా. ఎవరికైనా కర్మఫలాలను రాయగలిగిన వాడు, కర్మలను అనుభవించడానికి అవకాశం ఇచ్చేవాడు, అవసరమైతే ఏ కర్మ లేకుండా తొలగించేవాడు ఆయన ఒక్కడే. కుచేలుని యొక్క కర్మ తొలగించలేదండి. శ్రీక్షయ అని రాయలేదు ఆయన. శ్రీక్షయ ఉంటే శ్రీ అక్షయ అని రాయలేదు ఆయన. రాస్తే ఏమైపోయింది? శ్రీక్షయ అంటే లక్ష్మి లేదు, శ్రీ అది అటు ఇది ఇటు జరిపే మధ్యన ఆ రాస్తే ఏమైంది? శ్రీ అక్షయ. ఎంతనైనా ఇవ్వచ్చు, ఎంతనైనా తీసుకోవచ్చు అసలు. అటువంటి అక్షయ రూపమైనటువంటి యొక్క స్వరూపం కలిగిన విధాత మన రాతను బాగు చేయాలని అప్పుడప్పుడు ఏం చేస్తుంటామట అంటే బొట్టు పెట్టుకునేటప్పుడు భగవన్నామని చెప్పుకుంటాం. తండ్రి మా నొసట బ్రహ్మదేవుడు ఏమైనా అప్పుడప్పుడు ఆయన కూడా పొరపాటు చేస్తుంటాడు కదా, ఏమన్నా అక్షరాలు తప్పు రాస్తే వాటిని కొంచెం దిద్దవా? ఎవరి ద్వారా దిద్దావు? మా చేత మమ్మల్ని దిద్దించుకునేట్టుగా చెయ్యి. భగవంతుడు అంటాడు, మీ రాతను మీరు బాగు చేసుకోవాలంటే మీరు చేసే మంచి పనులను ఇంకా కొంచెం పెంచండి, రాత అదే బాగుపడిపోతుంది. విధాత ధాతురుత్తమ. ధాతురుత్తమ అంటే దాత అంటే దానపరుడు, విధాత అంటే వ్రతపరుడు. మరి ధాతువులలో ఉత్తమోత్తమైన ధాతువు ఎవరు అంటే భగవంతుడే. అన్ని లోహాలలో అన్నిటికంటే విలువ కలిగింది ఏదండి లోకంలో? రాగి కంటే, వెండి కంటే, ఇత్తడి కంటే ఏ కంటే విలువైంది? బంగారు. అదెట్లాగైతే నువ్వు లోకంలో వ్యవహరింపబడుతున్నావో, దేవతలలో బ్రహ్మాది దేవతలందరూ కూడా ఉత్తమమైనటువంటి యొక్క వాడు ఇతడే సుమా, ఆశ్రయించ తగినవాడు ఇతడే సుమా అని ఏకకంఠంగా ఒప్పుకున్నవాడు ఎవరు అంటే ఈయనొక్కడే సుమా. ఇంకెవరు కూడా ఇంత గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఇంతవరకు లేరు, ఇంతకు ముందు లేరు, ఆ పూర్వం లేరు, ఇక ముందు రారు.
కనుక ఏమున్నా ఆయన ఒక్కడే సుమా, అంత గొప్పవాడు. అలాంటి వానికి మనం అందరం ఏం చేస్తామంటే నమస్కరిస్తూ ఉన్నాము. అందుకే ప్రతి నామం వెనుక ఏముందండి? కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. నమః అంటే నమస్కారం. ఈ నమస్కారం చేయడం తప్ప ఇంకేమన్నా చేయగలుగుతామా మనము? ఏమీ చేయలేదు. అందుకే నమస్కారం చేయడంలో నీ 2 చేతుల దగ్గరికి వచ్చి అవి కాస్త పైకి లేచి అది నీ తలకాయ దాకా తాకి ఆ తలను కూడా వంచి ఓసారి నమః అన్నం అనుకోండి. ఇక దాన్ని మించిన మర్యాద చేసేది భగవంతునికి లేనే లేదు. అందుకోసం అప్రమేయో వృషికేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మా మనుస్త్వష్టాస్తవిష్టస్తవిరో ధ్రువః ప్రమేయో వృషికేశ. అప్రమేయములు ప్రమేయములని కొన్ని ఉంటాయి లోకంలో. ఆ అప్రమేయములు అంటే మన ప్రమేయం లేకుండానే ఏ శరీరంలో ఏ అవయవం కదలకూడదు, ఒక నియమం. కానీ ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా శరీరం పనిచేస్తుందా లేదా? ఇట్లా అంటే ఇట్లా రావాలి, ఇట్లా పట్టుకుంటే వేళ్ళు అట్నే ఉండాలి, ఇట్లా అనుకుంటే అట్నే ఉండాలి. కానీ ఏమైపోతుందంటే మనం ఏమనకముందే వేళ్ళు అవే కదులుతున్నాయి అనుకోండి. ఎప్పటి నుంచి ఇది? మన షుగర్ వచ్చినప్పటి నుంచి. అంటే మన సంబంధం లేకుండానే శరీరం కదులుతోంది, కన్ను కొట్టుకుంటోంది, మూతి వణుకుతోంది, కోపం దానంతటదే వస్తుంది, ఆకలి లేకుండా పోతుంది. ఇవన్నీ ఏమిటేట అంటే ఎవరి ప్రమేయము లేకుండా ఇష్టానుసారంగా పనిచేసేటువంటిది మన శరీరం అయితే, పరమాత్మ యొక్క ప్రమేయం లేకుండా లోకంలో ఏది కూడా జరగదు సుమా. ప్రతిదానికి కారణభూతుడు ఆయననే అని చెప్తున్నాడు. అందుకోసమై పూర్వానుభవమునకు సంబంధించిన విషయమై స్మృతిలో గోచరింపరాని భగవంతుడు ఏదైనా ఆయన చేయగలుగుతాడు. ఆయన ఆజ్ఞ ప్రకారమే గాలి వీచాలి, ఎంత వీచాలి, ఎప్పుడు వీచాలి, ఎలా వీచాలి, ఆయన సంకల్పమే. నీరు రావాలి కావాలి, ఎంత, ఎప్పుడు, ఎట్లా, ఆయన సంకల్పమే. అందుకోసం లోకంలో శుద్ధికైనా బుద్ధికైనా దేనికైనా ఆయన నియమంతోనే లోకమంతా నడుస్తూ ఉంటుంది. ఎర్ర చీమ నుంచి ఏనుగు వరకు ఆయన ఆజ్ఞ లేకుండా నడుస్తున్నది అంటే ఒక్క మనమే ఆయన ఆజ్ఞ లేకుండా నడుస్తుంది అంతే. చీమలకు అంత చక్కెర బుక్కుతాయి, షుగర్ ఉందా దానికి? ఉందా? చక్కెరనే తింటున్నాయి, వాటికి లేవు. మరి మనకు వైద్యో హరి అన్నాడు కదండి. భగవంతుడు వైద్యుణ్ణి నారాయణమూర్తి స్వరూపంగా భావించమంటే వైద్యుడు ఎంత చక్కగా చెప్తున్నాయండి మనకు. బాగా తినకు, ఎక్కువ చక్కెర తినకు, ఉప్పు తినకు. సరే తిన్న సరే ఎన్ని రోజులు ఏమయ్యా జీవితం అంతా. అందుకోసం 15 రోజులు పాటించి 16వ నాడు మనం ఏం చేద్దాం? ఇగో ఇవాళ ఒక్కనాడు తింటా, ఇక రేపటి నుంచి జిహ్వా చాపల్యాన్ని చంపలేని వాళ్ళం మనం కనుక మన వేళ్ళు తెలియకుండానే వణుకుతున్నాయి, కళ్ళు ఎటో చూస్తున్నాయి, ఇంకేదో అవుతోంది. అంటే నియమబద్ధులము కాలేకపోయినాము మనము మనుషులం. అందుకోసమే మనుషుల కోసమే ఆహార నియమం పక్షులకు ఉంది. ఆవు ముందర మాంసం పెట్టినా, పులి ముందర గడ్డి పెట్టినా తింటాయి, అవి తినయి. కానీ మరి మనకు అసలు ఆహార నియమం లేదు. 1 సమయ నియమం లేదు, 2 విహార నియమం లేదు, 3 టైం పంక్చువాలిటీ లేవడం ఉందా అండి? లేదు.